ఈ దొంగ డాక్టర్ బాబు పేరు రాజశేఖర్ అట. భద్రాచలంలో ఆయుషి నర్సింగ్ హోమ్ పేరుతోటి దవాఖాన తెరిచిండిగా. స్టెథోస్కోప్ మెడలు వేసుకొని 6 గ్లూకోజులు 12 పారాసిటమాల్ గోళీలు రాసుకుంటా పేషెంట్ కస్టమర్లను డీసెంట్గా చూసుకుంటున్నాడట. ఎంబీబీఎస్ ఎక్కడ చేసినావు? ఇక రీసెంట్ గా భద్రాచలంలో అసలు డాక్టర్ల కంటే దొంగ డాక్టర్లు ఎక్కువైపోయారు. కంపౌండర్ పని చేసినోడు కూడా కార్డియాలజిస్ట్ అని బోర్డులు పెట్టుకుంటున్నాడు. ఆర్ఎంపీ చేసిన వాళ్ళు కూడా ఎఫ్ఆర్సిఎస్ డాక్టర్ల లెక్క కటింగులు ఇస్తున్నారు. డజన్ అరటి పనులు అంటే ఎన్ని ఉంటాయో తెలియనోడు కూడా సర్జన్లమని చెప్పుకుంటుర్రని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు ఫిర్యాదులు పోయినాయట. ఇక ఫిర్యాదు రాగానే పిడాత దవాఖాన్ల చెకింగ్లో పోయిర్రు అధికారులు. ఇక ఈ దొంగ డాక్టర్ బాబు దొరికిండు. ఇంకొందరు దవాఖాన్లకు తాళాలు పెట్టి గిల్లయ్యారట వీళ్ళు వచ్చిరని. చూడురి, ఇన్నేళ్ల నుంచి ఇంత అనుమానం రాకుండా దవాఖాన్లు నడిపించిన మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు తెలియలేదంటే ఒరిజినల్ డాక్టర్లు దవాఖాన్లు ఎట్లా నడిపియాలనో వీళ్ళ తాన ట్యూషన్ క్లాసులు వినాలే ఎక్స్ట్రా ఫీజులు కట్టి అని అనుకోవట్టిరట ఈ సంగతి ఎరకైన భద్రాచలం జనం.